ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూరమ్మ, అయ్యో సూరమ్మ వచ్చిందని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే సూరమ్మ లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా పెద్దవాడికి ప్రమాదం జరగడం చూసి వెళ్ళిపోయి ఉంటుందేమో. తనేదో నాకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆమె నిజం చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి నిజం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఈసారైనా ఆమెను కలిసేలాగా, ఆమె మనసులో నిజం తెలిసేలాగా చేయి స్వామి. అసలు హాల్లో ఆయిల్ పోసింది ఎవరు? ఎవరో కావాలని ఎందుకు పోస్తారు పృథ్వీ? ఏదో పొరపాటున పడుంటుంది. అది పొరపాటుగా పడినట్టు లేదత్తయ్య, ఎవరో కావాలని పోసినట్టుగా ఉంది. కావాలని ఎందుకు పోస్తారు? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఎందుకు రాదు? నాకు తెలిసి ఆ ఆయిల్ ఏదో ఈవిడ గారే పోసుంటుంది. ఎవరో పోసారో అనగానే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు కాని పోసారా? నోరు ముయ్యవే. చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా మాటలు? దయచేసి హాస్పిటల్లో గొడవ పడకండి. చూసే వాళ్ళ దృష్టిలో చులకనైపోతాము. డాక్టర్ గారు డాక్టర్ గారు, మా అమ్మమ్మ గారికి ఎలా ఉంది? షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఏంటి డాక్టర్? జనరల్గా ఏదైనా ప్రమాదం జరిగితే బ్యాడ్ లక్ అని అనుకుంటాం. బట్ ఈవిడ విషయంలో మాత్రం ప్రమాదం జరగడం గుడ్ లక్ అని అనుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఆవిడ తలకి దెబ్బ తగలటంతో ఎందుకైనా మంచిదని ఎంఆర్ఐ స్కాన్ చేయించాం. ఆ రిపోర్ట్లో ఆవిడకి బ్రెయిన్ హ్యూమర్ ఉందని రిపోర్ట్ వచ్చింది. లేదు, మా అత్తయ్య గారికి ఏమీ కాకూడదు. ఆవిడ నిండు నూరేళ్లు బ్రతకాలి. ఎలాగైనా మా అత్తయ్య గారిని కాపాడండి డాక్టర్, ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా నువ్వు వాగమ్మా. డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు, ఏ స్టేజ్లో ఉంది? అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. డాక్టర్ దీనికి ట్రీట్మెంట్ లేదా? ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ చేసి ట్యూమర్ని రిమూవ్ చేయాలి. బట్ ఆవిడ ఏజ్, హెల్త్ కండిషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయనేది ఇప్పుడే చెప్పలేము. లేదు డాక్టర్, మా అమ్మమ్మ గారిని బ్రతికించండి. ఎన్ని కోట్ల ఖర్చైనా పర్లేదు, ఆవిడ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. దయచేసి మా అమ్మమ్మ గారిని బతికించండి ప్లీజ్. డాక్టర్ మా అమ్మని బ్రతికించండి. మా అమ్మ నిండు నూరేళ్లు మాతోనే ఉండాలి. ట్యూమర్ కాబట్టి రాను రాను చూపు మందగించవచ్చు, లేదా పర్మనెంట్ గా బ్లైండ్ అయిపోవచ్చు.
అలా జరగడానికి వీల్లేదు. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. వీ షుడ్ యాక్సెప్ట్. బ్రెయిన్ ట్యూమర్ అంటేనే వెరీ వెరీ డేంజరస్ ప్రాబ్లం. దానివల్ల కంటి చూపు పోవచ్చు. కొన్ని సందర్భాల్లో 2 కాళ్ళు చచ్చిపడిపోవచ్చు. ఫైనల్గా బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యి పేషెంట్ చనిపోవచ్చు. అయితే ఆపరేషన్ చేస్తే అమ్మమ్మ గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా డాక్టర్? చెప్పాను కదండి, ప్రస్తుతం ఆ ఉన్న హెల్త్ కండిషన్ ప్రకారం వెంటనే ఆపరేషన్ చేయడం కుదరదు. మనం వాడే మందులను బట్టి, ఆవిడ బాడీ రెస్పాన్స్ని బట్టి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి నెల పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. సో ప్రజెంట్ నేను రాసే మెడిసిన్స్ వాడండి. బాడీ రెస్పాండ్ అయ్యి రికవరీ స్పీడ్ ఉందా, ఆపరేషన్తో అవసరం ఉండకపోవచ్చు. రెస్పాండ్ అవ్వట్లేదా, రికవరీ రేట్ చాలా లోలో ఉందా, వీ నీడ్ టు గో ఆపరేషన్ రైట్ నౌ. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు మేము అత్తయ్య గారిని చూడొచ్చా డాక్టర్? ఒక 10 మినిట్స్ ఆగి వెళ్ళండి. అలాగే. థ్యాంక్ యూ అలాగే డాక్టర్. డాక్టర్. అక్కడే నిలబడ్డారేంట్రా? అప్పుడే నేను చచ్చాననుకున్నారా? శవానికి దూరంగా నిలబడ్డారు. నాన్నమ్మ, ఏంటి నాన్నమ్మ మాటలు? అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఇప్పుడు ఏమైందని? ఏమైందో ఏమవ్వబోతోందో నిజంగా మీకు తెలీదా? ఏమవుతుంది అమ్మమ్మ గారు? ఏదో నూనె మీద కాలు వేయడం వల్ల జారి పడిపోయారు అంతే. ఈ మాత్రం దానికి ప్రాణాలు పోతాయేంటి? మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. నిజమా? ఏది ఇదే మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.